స్కూల్ నుంచి రాగానే ఏం తిద్దామా అని ఆలోచిస్తూ ఉంటే మా అత్త ఒక ఐడియా ఇచ్చిందండి. తపేలా వడప్ప చేయమ్మా, చాలా సులభంగా అయిపోతుంది అంటే, తపేలా వడప్ప ఏందత్త కొత్త రకంగా ఉందంటే, నువ్వు చెయ్యమ్మా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందని మా అత్త చెప్పిందండి. ఇక వెంటనే బాగా చలిచిన బియ్యపిండి తీసుకున్నాను, ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకొని ఉల్లిపాయలను పొడవుగా చీరుకున్నాను, బాగా తురిమిన క్యారెట్, అంతేకాదండి ఇందులో కొత్తిమీర, కరివేపాకు బాగా సన్నగా తురుముకొని వేసుకోవాలి, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసుకొని బాగా పిండిని కలిపేసి కాసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక బాండికి కానీ ఒక తపేలా కానీ బాగా పరచండి. అంతకంటే ముందుగా బాండీను తపేలాను బాగా నూనెతో లోపలంతా కూడా మర్దన చేసేయండి. ఆ తర్వాత స్టవ్ సిమ్లోను మీడియంలోను పెట్టుకొని ఎర్రగా ఒకవైపు ఎగేలాగా కాల్చేసేయండి. దీన్ని ఇంకొక వైపు మాత్రం అస్సలు తిప్పమాకండే, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట. కరకరలాడుతూ ఒక సైడ్ కరకరలాడుతూ ఇంకా ఒక సైడ్ బాగా స్పాంజీగా ఉండే తపేలా వడప రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.